ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ముఖ్యంగా రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి. రైతు భరోసా పైన అదేవిధంగా అన్నదాతలకు గుడ్ న్యూస్. పిఎం కిసాన్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటి, రైతుల ఖాతాల్లో అయితే ఇవన్నీ కూడా జమ కానున్నాయన్నమాట. ఒకటి తప్పనిసరిగా ఈ విషయంలో చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు ఏంటి ఆ వివరాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తున్నారుగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో ముఖ్యంగా ఈ రైతులకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. సో ఈ విషయం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. సో డేట్ కూడా వచ్చాయన్నమాట. సో ఫిక్స్ చేశారనమాట. ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత ఇప్పటికే 20 విడత రిలీజ్ చేయడం జరిగింది ఆగస్టు 2 తారీఖున. ఇప్పుడు సెప్టెంబర్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు 21వ విడత 2,000 రూపాయల కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా సన్నద్ధమవుతుంది. దీపావళి కంటే ముందు రైతుల ఖాతాల్లో మోడీ సర్కారు శుభార్త చెప్పేందుకు సిద్ధమవుతున్నారన్నమాట. ఇందులో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత నిధులు మంజూరు అక్టోబర్ 18వ తేదీన విడుదల అయ్యే అవకాశాలు అయితే ఉంది. సో వచ్చే నెల 18వ తారీఖు వరకు. ఎందుకంటే అక్టోబర్ 20వ తేదీన ఈ ఏడాది దీపావళి పండుగ అయితే రానుంది. దానికి ముందే రైతులకు మోదీ సర్కార్ అయితే శుభవార్త చెప్పనుంది కాబట్టి ఆ రోజే 21వ విడత నిధుల విడుదల అవకాశం అయితే ఉన్నట్లు సమాచారం. దీంతో రైతులకు పండుగ ముందే వచ్చినట్టు తెలుస్తుంది అనమాట. ప్రతి ఏడాది 6,000 రూపాయల చొప్పున మొత్తం 3 విడతలు 6,000 రూపాయలు డైరెక్ట్ డీబీటీ పద్ధతిలో ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నారు. దీనివల్ల రైతులకు కొన్ని కోట్ల రైతులకు లబ్ధి అయితే పొందుతున్నారు అనమాట. అయితే ఈ పథకం పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈ పనులు అనేది చేసి ఉండాలన్నమాట. అటువంటి వారికి మాత్రమే నిధులు అనేది జమ అవుతాయని చెప్పడం జరిగింది. అందులో ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలన్నమాట. మీరు ఈకేవైసీ చేసుకున్నారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కేవలం ఆన్లైన్లో పూర్తి చేసుకోవచ్చు, లేదా కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి సెంటర్ లేదా అధికార వెబ్సైట్ యాప్ లేదా ద్వారా కూడా పూర్తి చేసుకోవచ్చు అనమాట. అప్పుడే ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. దీంతోపాటు ల్యాండ్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకోవాలన్నమాట. అప్పుడు ఇది ఒక కండిషన్. దీంతోపాటు ముఖ్యంగా ముందుగానే బ్యాంక్ ఖాతాకు మీ ఆధార్ కార్డు లింక్ అయిందా లేదో చూసుకోండి, లింక్ చేసుకోవాలి. డీబీటీ ఆప్షన్ కూడా ఎనేబుల్ అయితే ఉందా, ఎన్పిసి అనేది లింక్ అయితే చేశారా అనేది చూసుకోండి. డీబీటీ అనేది ఎనేబుల్ ఉంటే పీఎం కిసాన్ నిధులు నేరుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు జమ అవుతాయి కాబట్టి రిలీజ్ చేస్తే వెంటనే కొన్ని కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ నిధులు అనేది ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈ పీఎం కిసాన్ నిధులకు సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారు అనర్హులు అవుతారన్నమాట. దీంతో నెలకు 10,000 రూపాయలు పెన్షన్ పొందుతున్న వారు కూడా అనర్హులు. సో కుటుంబంలో ఒకరు కూడా మాత్రమే పథకానికి అర్హులు అవుతారు కాబట్టి పీఎం కిసాన్ దరఖాస్తు చేసుకున్న వారు స్టేటస్ను కూడా చెక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది కాబట్టి ఆ లిస్టులో పేరుంటే మనకు నిధులు అయితే జమ అవుతాయి. సో ముఖ్యంగా 11 విడత నుంచి 20 విడత దాదాపు 9 విడతలు. ఒక విడతకు వచ్చేసి 2,000 రూపాయలు 18,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు ఇటీవల కాలంలో కేంద్ర సహాయక మంత్రి. సో మీరు ఈకేవైసీ కనుక చేయకపోయినా ఈ విడతలు ఏ విడత కూడా రాకపోయినా తప్పనిసరి రిలీజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు 20వ విడత పడి 21వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. తప్పనిసరిగా ఈ చెప్పిన విధానం అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. చాలా తక్కువ టైం అయితే ఉంది, నెక్స్ట్ మంత్లో మనకు రిలీజ్ అవుతాయి కాబట్టి. ఇక రైతులకు సంబంధించి ముఖ్యంగా గుడ్ న్యూస్ అండి. 4,032 పట్టాలు అయితే ఇవ్వడానికి ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియడం జరిగిందనమాట. సో నల్గొండ జిల్లాకు ప్రాధాన్యత తీసుకోవడం జరిగింది. సో వారికి పట్టాలు లేని వారికి పట్టాలు ఇవ్వడం, దాంతోపాటు అనర్హులుగా గుర్తించిన 4,000 మంది తొలగిస్తున్నారనమాట. వారికి ఇక నుంచి రైతు భరోసా రైతు బీమా కూడా అయితే రావు. సో ప్రభుత్వం కొత్త విధానం కొత్త మార్పులు అయితే చేస్తున్నారనమాట. ఇప్పటికే రాష్ట్రంలో మహిళలకు సంబంధించి డైరీ పథకం ద్వారా 4 లక్షల యూనిట్ల ఇందుకు సంబంధించి 1,60,000 సబ్సిడీ, 2 గేదెలు అయితే అందిస్తున్నారు. దాదాపు 4 లక్షల రూపాయలు. ఖమ్మంలో ప్రాజెక్ట్ కింద పైలట్ ప్రాజెక్ట్ని ఎంపిక చేయడం జరిగింది. 250 యూనిట్ల వరకు అయితే అందిస్తున్నారు అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకైతే విస్తరించే అవకాశాలు అయితే ఉందన్నమాట. ఇది ప్రస్తుతం అంటే ముఖ్యంగా కొన్ని రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ఈ పథకాలను అయితే అందిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో రైతుల ఖాతాల్లోకి ముఖ్యంగా ఇవన్నీ కూడా గుడ్ న్యూస్ అయితే సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.